అయ్యా పవన్ నువ్వు ఇటేనే ఉండు లేకపోతే ఇటేనే ఉండు, నువ్వు వారం మొత్తం త్రీతో తిరిగి సడన్ గా ఏదైనా నామినేషన్ సేవింగ్ పాయింట్ కానీ లేదంటే ఏదైనా లగ్జరీ ఐటమ్ ఇవ్వటం కానీ దాంట్లో వచ్చేసరికి శ్రీజ అనేసరికి వాళ్ళకే కాదు మాకు షాక్ గానే ఉంటది. నువ్వు డబుల్ స్టాండర్డ్స్ లో ఆడుతున్నావు గేమ్ లేకపోతే ఎట్లా ఆడుతున్నావు అర్థంగా కూడా కావట్లేదు నాకు. సో అది వాళ్ళకి హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ అనమాట. నాకు తెలిసి ఇప్పుడు రీతు ఈ విషయం మీద ఒక 1 వీక్ సాగదీసిద్దేమో ఈ పాయింట్ మీద అనుకుంటున్నాను నేను. సరికి హరీష్ గారు ఓనర్ అయ్యారు అండ్ ఆయన ఫీలింగ్ ఎలా ఉంటదంటే ఏం చేద్దాం ఎలిమినేట్ అయిపోయారు, సో యూజ్ లేదు, దానివల్ల ఓనర్ అయ్యి కూడా యూజ్ లేకుండా పోయింది. అండ్ నామినేషన్స్ లో సేవ్ చేయటం అనే ప్రాసెస్ ఉంది కదా, ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో కొంచెం డిఫరెంట్ గా ఏదో ట్రై చేశారు. మనకేమో కొత్తగా కాదు చెత్తగా ఏదో ట్రై చేద్దాం అనుకుంటారు, ఏదో అవుతుంది. ప్లీజ్ అయ్యా కొంచెం సింపుల్ గా చాలా నీట్ గా వెళ్ళిపోండి. ఎందుకంటే ఇప్పుడు బాల్స్ గేమ్ ఆడారు, బాల్స్ లో సేఫ్ నాన్ సేఫ్ అని ఇవ్వచ్చు కదా, అంటే సింపుల్ ఇవ్వచ్చు కదా, ఎందుకు అంత కష్టపడతాం నాకు అర్థం కావట్లేదు. ఓకే ఓకే అండ్ నెక్స్ట్ ఈ పాయింట్, ఈ శ్రీజ ఫ్లోరాకి అడ్వైజ్ ఇవ్వటం సంజన గారి విషయంలో అనే పాయింట్ నేను ఎప్పుడో ఫస్ట్ వీక్ లో చెప్పాను. సంజన గారు వాడుకుంటున్నారు, యాజ్ ఎ అసిస్టెంట్ గా వాడుకుంటున్నారు. నాకు తెలుసు అప్పుడు రాము గారిని ఎవరన్నా వాడుకున్నట్టున్నారు, నాకు అది చేసి పెట్టు నాకు ఇది చేసి పెట్టు అని చెప్పేసి. నేను ఈ పాయింట్ ఎప్పుడో ఫస్ట్ వీక్ లోనే చెప్పేశాను. ఏం వాడకవయ్యా అబ్బో. సో శ్రీజ గారు చాలా బాగా మంచి అడ్వైజ్ ఇచ్చారు ఫ్లోరా గారికి, నువ్వు అసిస్టెంట్ చేయడం మానుకో అని చెప్పేసి. ఇప్పటికైనా చూడాలి ఫ్లోరా గారు తన గేమ్ మీద తను ఫోకస్ చేస్తారో లేకపోతే మళ్ళీ సేమ్ సంజన గారికి అసిస్టెంట్ లాగా పనులు చేస్తారో. ఒకవేళ అసిస్టెంట్ లాగా పనులు చేస్తే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా బాయ్ బాయ్ చెప్పాల్సింది, ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్ లో ఉన్నారు కాబట్టి. అండ్ సంజన గారు ఎక్కడి నుంచి వచ్చావు అనే పాయింట్ ని హోస్ట్ నాగార్జున గారు చాలా జస్టిఫై చేశారు. దాని పాయింట్ చాలా వెనకేసుకొచ్చారు సంజన గారిని అనిపించింది నాకు, ఎందుకో నా పర్సనల్ ఒపీనియన్. అందరికీ అక్కడ హర్ట్ అయ్యారు అందరు. ఇప్పుడు రాము రాథోడ్ కూడా హర్ట్ అయ్యాడు అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఏం చెప్పాలంటే ఆమె అక్కడ అయ్యో సారీ నువ్వు అలా అర్థం చేస్తున్నావా, నేను సారీ నేను అలా చెప్పలేదు, నేను ఈ విధంగా చెప్పాలనుకున్నానని అక్కడ జస్టిఫై ఇచ్చుకుంటే ఆమె ఎప్పుడు నామినేషన్స్ టైంలోనే బాగుండేది. ఆమె అక్కడ కూడా నాకు తెలుగు వచ్చు, నేను ఏం మాట్లాడుతున్నా నాకు సెన్స్ లో ఉన్నాను, ఇవన్నీ చెప్పేసప్పటికి ఏమైపోయిందంటే తప్పు అంతా క్లియర్ గా ఆమె అయిపోయి ఉంది. అండ్ సుమన్ అన్న సైలెంట్ పంచెస్ అయితే అదిరిపోయింది. నాకు ఒక చోట రీతు అన్నాడు అనమాట, నీకు అసలు బుర్ర ఉందా అని చెప్పేసి. సో నాకు ఎందుకో అది హైలైట్ చేయాలనిపించింది, కొంచెం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సుమన్ అన్న ఫామ్ లోకి వస్తున్నాడు, మామూలుగా లేడు. అండ్ హైలైట్ ఆఫ్ ది వీక్ ఏంది అంటే నాకు నచ్చిందంతా బాగా, ఆయన నార్మల్ గా నేను సుమన్ గారిని ఫస్ట్ వీక్ నుంచి కొంచెం నెగిటివ్ గా ఎందుకు చెప్తున్నానంటే ఆయన స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పేసి. ఈ వీక్ లో మాత్రం నెగిటివ్ చెప్పాల్సింది ఏమీ లేదు, ఆయన స్టాండ్ తీసుకున్నాడు. ఎక్కడ అంటే బర్నీ గారు ఫ్లోరా గారిని నామినేట్ చేసే టైంలో ఫ్లోరా గారు కూడా యాక్సెప్ట్ చేసి యా యూ కెన్ నామినేట్ మీ అన్నట్టు వెళ్ళిపోతున్నారు. బట్ సుమన్ అన్న ఒక్కళ్ళ కూర్చొని హలో నా ఎల్లో టీంలో నా పర్సన్ ని మీరు ఎందుకు నామినేట్ చేస్తారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు చెప్పండి ఆమె కాదు నాకు చెప్పండి అని చెప్పటం పీక్స్ అనమాట. అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది సుమన్ దగ్గర నుంచి, ఆ స్టాండ్ తీసుకోవటం అనమాట. సో చాలా బాగా ఆడారు ఈ వీక్ అయితే నాకు సుమన్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారి కంప్లైంట్స్ అండి. గేమ్ లో అన్ని అవుతూ ఉంటాయండి, గేమ్ లో కొట్టుకుంటారు, తన్నుకుంటారు, తగులుతాయి, ఇక్కడ తగులుతాయి, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. దాన్ని పట్టుకొని గేమ్ అనే కాదు, సంజన గారి పాయింట్ ఎలా ఉంటుంది అంటే ఏది వాదించినా ఏది మాట్లాడినా ఒక కన్వర్జేషన్ ఏది జరిగినా ఒక పాయింట్ పట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారి విషయంలో సిగ్గుండాలైన పాయింట్, తనుజ గారి విషయంలో పోప్ సిసిరేసిందన్న పాయింట్, ఇప్పుడు రీతు విషయంలో హెడ్ తగిలిందన్న పాయింట్, ఆ ఒక పాయింట్ పట్టుకుని హైలైట్ చేస్తారు, ఆ ఓవరాల్ సినారియోని హైలైట్ చేస్తారు. ఇంకా మిగతా కన్వర్జేషన్ అంతా వేస్ట్ అనమాట, దాన్ని ఇంకా పట్టించుకోరు, ఓన్లీ ఒక్క పాయింట్ హైలైట్ చేస్తారు. దానివల్ల ఏమైపోయింది అంటే మన ఫోకస్ అంతా ఆ ఒక్క పాయింట్ మీదకి వెళ్తుంది, మిగతా గేమ్ మీద కానీ మిగతా కన్వర్జేషన్ మీద కానీ ఇదంతా మర్చిపోతాం అనమాట. సో ఆమె అలా క్రియేట్ చేసిద్ది, ఆమె అలా మ్యానిపులేట్ చేసిద్ది. సో అది ఒక్కటి తగ్గించుకుంటే సంజన గారికి గేమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ కంప్లైంట్స్ ఒకటి, ఈ ఏడవటం ఒకటి, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి సంజన గారిది. ఆ ఫ్రీనెస్ ఆ జాలీనెస్ కనపడట్లేదు నాకు అనిపిస్తుంది సంజన గారిది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ అండ్ దివ్య అండి, వీళ్ళు స్కిట్స్ వేసేటప్పుడు నాకు ఒక్క ముక్క కూడా నవ్వు రాలేదు. మీకు ఎవరికైనా వస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి, ఒకసారి నేను కూడా చూస్తాను మీకు ఎక్కడ నవ్వు వచ్చిందో నాకు చెప్పండి. ఒకసారి నాకు ఇక్కడ నవ్వు వచ్చింది అక్కడ నవ్వు వచ్చింది నాకు చెప్పండి ఒకసారి, నాకైతే నవ్వు రాలేదు. Yes sir, good one sir, nice one.
నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు, తనుజ గారు సేఫ్ గా ఆడారండి. చాలా అంటే చాలా సేఫ్ గా ఆడారు. నా పర్సనల్ ఒపీనియన్. థింగ్స్ ని డిస్ట్రాయ్ చేయాలంటే ఏమైనా పర్సనల్ థింగ్స్, చాలా వాల్యుబుల్ థింగ్స్, అలాంటి పర్సనల్ థింగ్స్ ని డిస్ట్రాయ్ చేయాలి. నాకు తెలుసు టాస్క్ అంత పెద్ద టాస్క్ కాదు, కాకపోతే మీరు నిరూపించుకోవాలి. ఈ పాయింట్ నిరూపించుకోవాల్సింది. మీరు సేఫ్ గా ఆడుతున్నారు, మీరు ఎమోషనల్ బ్యాగేజ్ వేసుకుని ఆడుతున్నారు. ఆ ఎమోషనల్ బ్యాగేజ్ దింపేయడానికి మీరు పెద్ద పెద్ద టాస్క్ అంటే పెద్ద పెద్ద థింగ్స్ ని మీరు డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పేసి దాన్ని మీరు సరిగా వినియోగించుకోలేదని నాకు అనిపించింది. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అవి అంత పెద్ద వాల్యుబుల్ థింగ్స్ ఏం కాదు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇద్దరు పెద్ద ఫీల్ అయినట్టు ఏం కనపడలేదు నాకు. అండ్ ఇమాన్యుయల్ ఏదో పాపం ఫస్ట్ కూడా ఇమాన్యుయల్ చెప్పేశాడు డైరెక్ట్ గా ఏం పెద్దది కాదని చెప్పేసి. తర్వాత వాళ్ళు ఎక్కడ తిడతారో, వాళ్ళ గుడ్ విల్ పోతుందో అని చెప్పేసి మళ్ళీ ట్రై చేశాడు అనమాట. ఆ టాబ్లెట్ అనేది కొంచెం మంచిదే అని చెప్పేసి ఒక టాబ్లెట్ గురించే. మిగతా ఏ వస్తువులో అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. समझ रहे हो आप समझ रहे हो. నెక్స్ట్ వచ్చేసరికి రీతు అండ్ పవన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని నాకు అనిపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ ఏంటి అంటే నాకు ఫస్ట్ వీక్ లో చాలా ఇన్నోసెంట్ గాయ్ లా కనిపించాడు. చాలా అంటే చాలా ఇన్నోసెంట్ పర్సన్ లాగా. లైక్ వీళ్ళెవరు మాట్లాడనివ్వలేకపోతున్నారు తనని అని చెప్పి శ్రీజ ఒక దాంట్లో చూపించింది స్కిట్ లో. సేమ్ పాయింట్ నేను అదే నా ఫస్ట్ వీక్ రివ్యూలో కూడా అదే చెప్పాను. ఆ అబ్బాయిని ఎవరు మాట్లాడనివ్వట్లేదు, ఎవరైనా మాట్లాడుతుంటే అబ్బాయి ట్రై చేస్తున్నాడు మాట్లాడడానికి, కుదరట్లేదు అని చెప్పేసి. బట్ నెక్స్ట్ వీక్ కెప్టెన్ అయినప్పటి నుంచి తన యాటిట్యూడ్ చాలా డిఫరెన్స్ వచ్చింది. మేబీ రీతుతో క్లోజ్ అవడం వల్ల మరి దేని వల్ల నాకు తెలియదు, బట్ చాలా యాటిట్యూడ్ వచ్చేసింది. అండ్ ఓవర్ యాక్షన్ కూడా ఎక్కువ అయిపోయిందని నాకు అనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్. చూసిన అంటే డిఫరెన్స్ చూసినప్పుడు ఫస్ట్ నుంచి అలానే ఉంటే నేనేం అనుకునేవాను కాదు, బట్ సడన్ గా మారిపోయడం అనిపించింది నాకు ఆ ఓవర్ యాక్షన్ చేయడం. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. నిన్న బజర్ దగ్గర కూడా అని షాక్ కొట్టేలాగా. అండ్ ఇవాళ కూడా మహేష్ బాబు గారు వచ్చినప్పుడు ఇలా అనే దాని మీద ఇవన్నీ కొంచెం నాకు ఏంది డిఫరెంట్ పర్సన్ కనపడుతున్నాడు. అది ఫస్ట్ చూసిన పవన్ కరెక్ట్ పవనా, లేకపోతే ఇప్పుడు చూసిన పవన్ కరెక్ట్ పవనా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాను అనమాట. రీతు ఎవరినో ఇంపర్సనేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే విష్ణుప్రియని ట్రై చేస్తుంది విష్ణుప్రియ లాగా చేయడానికి. ఎందుకంటే లవ్ యూ సార్, థ్యాంక్ యూ సార్ ఈ లేదు, ఫస్ట్ నుంచి లేదు రీతు దాంట్లో. ఇప్పుడు సడన్ గా యాడ్ అయింది అనమాట. ఎందుకు యాడ్ అయింది నాకు అర్థం కావట్లేదు. సడన్ గా ఐ లవ్ యూ సార్ అనడం చాలా చాలా ఇరిటేషన్ వచ్చింది నాకైతే. పిచ్చండి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి పవన్ అండ్ కళ్యాణ్ బ్రెయిన్ గేమ్ అండి. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా మంచిది. నీకేమైనా బుర్రున్నదారా? బట్ వాళ్ళు ట్రై చేశారు చాలా వరకు. ఎందుకంటే అంత సడన్ గా పజిల్ ని డ్రా చేయటం అంటే వేని కనుక్కోవటం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. 90 seconds లో కనుక్కోవటం అనేది. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ మాటలు కొంచెం ఓవర్ అయినాయేమో, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. లైక్ నన్ను ఫినాలాగా తీసుకెళ్ళండి, నన్ను విన్నర్ చేయండి అని చెప్పడం. ఇప్పుడు ఈ వీక్ నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ, నేను మార్చుకొని మళ్ళీ ఆడగలుగుతాను అని చెప్పేసి ఉంటే అయిపోయేది. బట్ నేను ఆల్రెడీ మార్చేసుకున్నాను, మీరు ఇంకా ఇలా ఓట్లు వేసేసేయండి, నన్ను ఫినాలే తీసుకెళ్ళి నన్ను విన్నర్ చేసేయండి అని చెప్పడం అనేది లాస్ట్ వచ్చేసరికి హరీష్ గారు మాస్క్ మ్యాన్ లైక్ వైట్ మాస్క్ బ్లాక్ మాస్క్ ఇవ్వటం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించింది. ఇక్కడ కొంచెం తెలివిగా ప్లే చేసింది ఏంటి అంటే నేను సంజన గారికి ఇస్తారు అనుకున్నాను. బట్ ఆయన ఉద్దేశం ప్రకారం ఆయన ఉన్న టెనెంట్స్ అందరికీ ఏదో ఒక అడ్వైజ్ ఇవ్వాలి. లైక్ ఎక్సెప్ట్ దివ్య, ఎందుకంటే దివ్య మధ్యలో వచ్చింది కాబట్టి ఎక్సెప్ట్ దివ్య వాళ్ళు ఎవరో ఒకరికి అడ్వైజ్ ఇవ్వాలి కాబట్టి పవన్ చూస్ చేసుకున్నాడేమో అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ శ్రీజ ఆల్రెడీ వైట్ దాంట్లో ఉంటారని నాకు ఆల్రెడీ తెలుసు. ఇంకొకరిని ఎవరైనా ఎక్స్ట్రా పెడతారు. అక్కడ తనుజాని పెడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ పవన్ ని పెడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఉద్దేశం ప్రకారం అయితే రీజన్ అది నేను అనుకుంటున్న రీజన్ అయితే లైక్ పవన్ పెడతానికి కారణం ఆయన అడ్వైజ్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పేసి టెనెంట్స్ అందరికి ఆయన్ని పవన్ ని దాంట్లో బ్లాక్ దాంట్లో పెట్టి వైట్ దాంట్లో తనుజాని పెట్టాడు. తనుజాతో కూడా నాకు తెలిసి లాస్ట్ 3 days లో ఏదో డిస్కషన్ జరిగిందంట. వాళ్ళకి చాలా బాగా మాట్లాడుకున్నారు అంట కూర్చొని. సో దాని వల్ల వైట్ మాస్క్ లో పెట్టారు తనుజాని. సో దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఇంకేమైనా నేను మిస్ చేసినా లేకపోతే ఏమైనా తప్పు చెప్పినా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.